మా సబ్స్క్రైబర్ని, మా వ్యూవర్స్ని, మా ఛానల్ని చల్లగా చూడు స్వామి. మీరు ఎప్పుడైనా 150 రూపాయల నాణెం చూసారా? గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ ప్రత్యేక స్మారక నాణెన్ని విడుదల చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 150 రూపాయలు స్మారక చిహ్నాన్ని విడుదల చేశారు. గాంధీజీ స్వస్థలం గుజరాత్లోని అహ్మదాబాద్లో నాణెన్ని ఆవిష్కరించారు. స్వచ్ఛ భారత్ దివాస్ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీజీ కలలు స్వచ్ఛ భారత్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా ఇవాళ ఐక్యరాజ్యసమితి పోస్టల్ స్టాంప్ విడుదల చేసిందని ప్రధాని మోడీ తెలిపారు. కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సబర్మతి ఆశ్రమం సందర్శకులు పుస్తకంలో మోడీ తన సందేశాన్ని కూడా రాశారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలతో సంతృప్తి చెందానని మోడీ పేర్కొన్నారు. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. దేశమంతా స్వచ్ఛంగా, పరిశుభ్రంగా మారబోతుందని తెలిపారు. పచ్చదనం, పరిశుభ్రత పేరుతో దేశం హరితవనంగా రూపుదిద్దుకోబడుతుందని తెలిపారు. దేశంలో ఇంటింటికీ మరుగుదొడ్డి ఉండటం మంచి పరిణామన్నారు. దీంతో వ్యాధులు ప్రబలే అవకాశం చాలా తక్కువని చెప్పారు. ఇదిలా ఉంటే గత నెలలో గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా 350 రూపాయలు స్మారక నాణెన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. తర్వాత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి స్మారకార్థం ఒక 100 రూపాయలు నాణెన్ని కూడా ప్రధాని మోడీ విడుదల చేశారు. ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా 150 రూపాయలు స్మారక నాణెన్ని ఆవిష్కరించారు. ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.